హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో తంగేడు పూలతో చంటి పిల్లలకు బాతింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. తంగేడు పూలు ఈ సీజన్లో బాగా విరివిగా దొరుకుతాయి. ఈ పూలు పిల్లల చర్మ సౌందర్యానికి మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ తంగేడు పూల పౌడర్ను పూర్వం మన పెద్దవాళ్ళు చంటి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఈ పౌడర్ను వాడేవారు. ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తంగేడు చెట్టు నుంచి విడిగిన పూలన్నింటినీ ఇలా సేకరించుకోవాలి. ఈ విధంగా సేకరించుకున్న పూలలో ఆకులు, కొమ్మలు వాటి అన్నిటినీ తీసేసి పువ్వులు మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా పూలన్నిటినీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని వీటిని ఎండలో ఎండనివ్వకుండా నీడలో ఎండపెట్టుకోవాలి. నీడలోనే డ్రై అవ్వాలి, ఇవి ఎండకు వేయకూడదు. వీటిని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా బాగా డ్రై అయిపోవాలి. ఇలా ఆరబెట్టుకోవడానికి కనీసం 3-4 డేస్ పడుతుంది ఇవి ఆరడానికి. తర్వాత వీటిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పూలను వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం బరకగా ఉంది కదా, దీన్ని జల్ల పెట్టుకోవాలి. చంటి పిల్లలకు వాడేటప్పుడు సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది, అందుకోసమని జల్లెడలో వేసి జల్లబెడుతున్నాను. ఈ విధంగా మెత్తగా పౌడర్ని జల్లించుకోవాలి. తర్వాత ఇందులోకి కస్తూరి పసుపు, ఇది ఆయుర్వేద మెడిసిన్స్ కానీ పచారంగులలో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ కస్తూరి పసుపు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కస్తూరి పసుపు, అలాగే కచ్చూరాలని దొరుకుతాయి, దాన్నే ఇంగ్లీష్లో వైట్ టర్మరిక్ అని కూడా అంటారు. వాటిని కూడా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. అవి కూడా ఉంటే వాడుకోవచ్చు. మన పూర్వీకులు ప్రకృతిలో దొరికే ఈ తంగేడు పూలను చంటి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఈ పౌడర్ను ఇలా తయారు చేసి వాడేవారు. చిన్న పిల్లలకు ఇవి ఈ జనరేషన్ వాళ్ళకు తెలియవు కదా, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ నేను మా అవ్వని అడిగి కనుక్కొని చేస్తున్నాను. చంటి పిల్లలకు పుట్టినప్పుడు సేవగుళ్ళని వస్తాయి కదా, అవి కూడా ఈ పౌడర్ వాడడం వల్ల తగ్గిపోతాయి. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది ఈ పౌడరు. అలాగే న్యాచురల్గా దొరికే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలకి ఆరోగ్యానికి మంచిది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.